మమ్మీ వెళ్ళాలి కదా, నా ఫ్రెండ్స్కి అన్నం పెట్టడానికి వెళ్ళాలి కదా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, కాస్త లేట్ అయిపోతే, అందుకని దగ్గరలో చూసుకో కాలేజీ అని చెప్తుంది. అది దాని ఫీల్. ఏగని చూసండి ఇప్పుడు దాని సంపేత్తమైంది. చెప్పు చెప్పు హని, చెప్పు హని. ఏంది చూపేంది, నువ్వేంది? ఏం అండి, అన్నం రెడీ అవుతుంది, కాస్త లేట్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఉండేది సాయంత్రం వండుతున్నా, 4 అయిపోయిన టైం, ఈ టైంలో వండుతున్నా. ఇవాళ ఎప్పుడు చల్లారిద్దో తెలీదు. కనిపిస్తుంది, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం నీరు లాగాలి రైస్ వచ్చేసి. అయిపోయిందా సన్నే అని హాయ్ చెప్పు. ఇలా అంటుంది ఏందో, కాలు కాలేసుకొని కూర్చుంది. ఏమి వస్తే ఒప్పుకోట్లా, పాపం వచ్చేస్తుంది అన్నికి. అనమ్మ నన్ను ఏ కాలేజ్ పెట్టుకోమంటే ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టాలంట కాలేజ్కి. చెప్పు హనమ్మ, నీ ఫ్యాన్స్ నన్ను అడిగి చెప్పు, ఏ కాలేజ్ బాగుంటుంది విజయవాడలో? ఫ్యాన్స్ ఏం చెప్తారు చెప్పనా, నువ్వు ఎక్కడైనా సరే దగ్గరలో చూసుకో కాలేజీ. ఎందుకంటే మళ్ళీ నువ్వు కాలేజీకి వెళ్తే త్వరగా రావాలి కదా, మళ్ళీ మా అమ్మ వెళ్ళాలి కదా, నా ఫ్రెండ్స్కి అన్నం పెట్టడానికి వెళ్ళాలి కదా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, కాస్త లేట్ అయిపోతే, అందుకని దగ్గరలో చూసుకో కాలేజీ అని చెప్తుంది. అది దాని ఫీలింగ్. అనమ్మ ఏంది కింద చూస్తున్నావు? ముక్కే లేదా నీకు? తిన్నది, అన్నం కూడా పెట్టాను నేను. చికెన్ లెగ్ పీస్ తిన్నది పిల్ల. మరేంది నాటకలాడుతుంది? అయినా సరే ఏంటో అడిగింది. ఏగని చూసండి ఇప్పుడు దాని సంపేత్తమైంది. చెప్పు చెప్పు హని, చెప్పు హని. ఏంది చూపేంది, నువ్వేంది? ఏందో కిందకి లాస్ వస్తుంది అని ఇటు చూడు. ఓకే, కొడుకున్నాడు బయట. మీరందరికి దూరం మెయింటైన్ చేయాలి. ఈరోజు కష్టం అసలు. అబ్బా ఆగండి ఆగండి అరవక పండి, మీ ఇద్దరు కాదు పెడతా పండి బయట. బా ఆగు బయట, ఇది ఇట్రా బయట బయట ఆగు బయట ఆగు. బుడ్డి నువ్వు అక్కడ తిని అది ఎలా నడు బయట. ఏం లేదు ఏం లేదు దాంట్లో దీంట్లో
ఇదిగో అమ్మ అమ్మ ఇప్పుడు వస్తా వీళ్ళుగా ఒక ఆట ఆడుతున్నారు ఇంకోటి ఉంటే చూడు ఫస్ట్ నుంచి ఏదో వచ్చి ఈరోజు తల్లి అరే మా బకెట్కి చిన్న బకెట్లో రైస్ ఉంది అరే అక్కడికి ఏదో అయింద్రమ్మ